జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అభినవ శూర్పణఖ ఎవరా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గత వైసీపీ ప్రభుత్వ పాలన అయితే ఫాలో అవుతుందంట ఇదేందిరా స్వామి ఆమె పెద్ద మేధావి కదా ఆమె ఏంది ఈ గత వైసీపీ ప్రభుత్వ పాలన ఫాలో అయ్యేది ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ న్యూస్ ఉంటే మీకు బాగా క్లారిటీ వస్తుంది ఓకేనా సరే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసపెట్టి అనేక దేవాలయాలపైన దాడులు జరిగినాయి అనేక దేవాలయాలలో విగ్రహాలను ధ్వంసం చేశారు విజయనగరం జిల్లా రామతీర్థంలో సాక్షాత్తు ఎవరా మన ఆరాధ్య దైవం శ్రీరాముల వారి విగ్రహానికి తల నరికేశారు అయినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోయింది నిమ్మక నీరెత్తినట్లు కూర్చుండిపోయిందనమాట పైగా ఆ విగ్రహాలను ధ్వంసం చేసింది పిచ్చి వాళ్ళని వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్తా వస్తూ ఉన్నారనమాట అంతేందుకు ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది మంత్రులు ఏమి విగ్రహాల ధ్వంసం అయితే ఏమవుతుంది రథాలు గాలిపోతే ఏమవుతాయని చెప్పేసి ఈ విధంగా మదపు మాటలన్నీ కూడా చాలా మాట్లాడారు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా కొంతమంది మళ్ళా అంటే ఈ వైసీపీని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు వచ్చేసి అంటే చంద్రబాబు మంచోడా లేకపోతే ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ మంచోడా వాళ్ళు మంచోడా వీళ్ళు మంచోడా అని చెప్పి అనొచ్చు మర్యాదగా చెబుతున్నా ఇక్కడ నా కులం నీ కులం అనేది మూసుకొని ఎవరైనా కూడా పక్కన పెట్టాలి ఇక్కడ దేశం అనేది ముఖ్యం ధర్మం అనేది ముఖ్యం మన భవిష్యత్తు అనేది ముఖ్యం ఈ దేశానికి ఏది సనాతన ధర్మం అనేది ఇప్పుడు పుట్టిందా అసలు ఎప్పుడు పుట్టిందో అసలు తెలుసా దానికి ఒక క్లారిటీ ఉందా కనీసం ఈరోజు నువ్వు నేను ఈరోజు హిందువులుగా ఉన్నామంటే గతంలో మన పూర్వీకులు వాళ్ళు ఎంత కష్టపడినారో తెలుసా వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని బాధలను వాళ్ళు భరిస్తే ఎన్ని దాడులను వాళ్ళు భరిస్తే ఈరోజు ఇప్పటికి కూడా మనం హిందువులుగా ఉంటాం అలాంటిది మనం మన సనాతన ధర్మం కోసం బతకుండా కులాల కోసం కొట్లాడుకుంటామా కులాన్ని అంత మాత్రం ఏదైనా ఒక మాట అంటే ఆ కులాన్న కుల పార్టీలను ఏదన్నా అంటే పొడుచుకొని వచ్చాయి రోషాలు సిగ్గులే ఒకరవన్నా తల్లినంటే కోపం రాదు కానీ కాదు పక్కన పిల్లలంటే కోపం వస్తుందా మొదులు నరికితే తప్పులే కొమ్మల జోలికి పోతే తప్పు సిగ్గుండాలి ఒకరవన్న ఎవరికైనా కూడా ఇక్కడ కులాల జోలికి కానీ కుల పార్టీల జోలికి కానీ దానికి కానీ మాట్లాడారంటే మర్యాదగానే ఉండక చెప్తున్నా కనీసం హిందుత్వం గురించి ఇంత ఒకసారి తిరగండి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఎక్కడికైనా పోండి మీ ఇష్టం చోటుకి ఆడికిడికి పోండి తిరగండి చూడండి బయట పరిస్థితులు ఎట్టున్నాయో గుడి అనేదాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది బయటికి కన్నా పోతే దేనివల్ల మన చేతకాంతనం వల్ల ఒకప్పుడు ఈ దేశంలో ప్రపంచంలో సనాతన ధర్మం తప్పితే వేరేది లేదు అలాంటిది ఇప్పుడా ఏది పరిస్థితి సరే మన దేశం విషయానికి రండి లేదు మన రాష్ట్రం విషయానికి రండి ఏం జరుగుతుంది రా స్వామి అట్లా కాకుండా ఇప్పటికి కూడా ఈ కులాల పేర్లు చెప్పుకొని ఇంకొకటి చెప్పుకొని ఇప్పటికి కూడా సత్సానే ఉన్నారు సిగ్గుండాలి ఒకరివన్నా కూడా ఆ వల్ల వాళ్ళు దొబ్బిపోతున్నారు సిగ్గు లేకుండా మంచుగడ్డ కరిగినట్టు కరిగిపోతుంది మన బలము మన జనం అంతా కూడా మంచుగడ్డ కరిగినట్టు కరిగిపోతున్నారు సిగ్గు లేకుండా మళ్ళీ ఏ నోరు పెట్టుకొని వచ్చారు మాట్లాడేదానికి కులం పేర్లు ఒకటి తెలుసుకో సిగ్గన్నా లేకుండా చెప్తున్నా ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా ఒకటే తప్పు చేస్తే ఏదైనా కూడా తప్పు అనాల్సిందే దాంట్లో వేరే మాట ఉండదు మళ్ళీ అట్ట కాకుండా వాడి చేయలేదు తప్పు చేసేప్పుడు ఎవడినా తప్పుడు ముండా కొడికే వాడులే వీడిలే ఎవడినా తప్పుడు ముండా కొడికే దాంట్లో అయితే డౌట్లే ముందే చెప్తున్నా సరే ఇకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం పైన మరీ బలవంతం కనుక పెడితే అప్పుడు ఎవడో ఒకడు ఒక పిచ్చోడిని ఒకటి తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఆ పిచ్చోడిని హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారనమాట ఈడిగే నేను చేసింది అయినా ఆ విగ్రహాలు ఎరగొట్టింది వీడు ఆ రథాలను తగలబెట్టింది వీడు ఇదంతా చేసింది ఈడిగిని అని చెప్పేసి మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు అర్థమవుతుందా ఇప్పుడు ఇదే విధానాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అటువంటి ఎవరు ఈ మమతా బెనర్జీ చేస్తుందియా ఈ విధానాన్ని ఫాలో అవుతుందన్నమాట మొన్న 4 రోజుల క్రితం కలకత్తా నగరంలోనే కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు చూడండి నిజానికి పశ్చిమ బెంగాల్లో కాళీ విగ్రహం కనపడితే చాలు ఎవరైనా సరే లేచి నమస్కారం పెడతారు కాళీమాతను మహాశక్తిగా పూజిస్తారు పశ్చిమ బెంగాల్లో ఉన్నన్ని కాళీమాత దేవాలయాలు మన దేశం మొత్తం కలిపినా ఉండవు కాళీమాత అంటే పశ్చిమ బెంగాల్ ప్రజలకు అంత నమ్మకం అలాంటి కాళీమాత విగ్రహాన్ని కలకత్తా నగరంలోని ఈ జాదవ్పూర్లో ధ్వంసం చేశారు ఈ ప్రాంతంలో జాంబిగాళ్ళు ఎక్కువగా ఉంటారు సరే వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే దాంట్లో వేరే మాటలే ఉండవు కానీ ఈ జాదవ్పూర్లో కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసింది పిచ్చివాళ్ళని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఒకసారి ఆలోచించండి ఇక మొన్న ఈ పశ్చిమ బెంగాల్లో నార్త్ 24 ప్రజ్ఞాస్ అనే జిల్లా ఒకటి ఉన్నది ఈ జిల్లాలో బసిరాత్ నగరంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఒక కాళీమాత ఆలయం ఉండాలి
మొన్న రాత్రి ఆ కాళీమాత ఆలయంలోకి ప్రవేశించినటువంటి దుండగులు మన కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి పూజా ద్రవ్యాలను కాళ్ళతో తొక్కి చెల్లాచెదిరి చేశారు. ఎంత మదమో ఎంత అహంకారమో చూడండి. అమ్మవారితో పెట్టుకుంటే బాగుపడదామనేనా, బతుకుదామనేనా? ఇక ఈ విషయం పైన మొదట పశ్చిమ బెంగాల్ పోలీసులు నోరైతే మెదపల, సైలెంట్గా ఏమీ జరగనట్టు కూర్చుండిపోయినారనమాట. కానీ ఈ విషయం బీజేపీ నాయకుడైనటువంటి దిలీప్ ఘోష్కి తెలిసిపోయింది. ఇక వెంటనే దిలీప్ ఘోష్ అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ కూడా ట్వీట్ చేశాడు. కాళీమాత విగ్రహం ధ్వంసం వెనుక తృణమూల కాంగ్రెస్ నాయకుడైనటువంటి షహనూర్ మండల్ ఉన్నట్టు తెలియజేశాడనమాట. ఇక అసలు విషయం బయటపడడంతో తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి ఏది ఇక్కడ కదా చేసినట్టే బసిరాత్లోని కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసింది అతనేనని, అతను ఒక పిచ్చోడని చెప్పేసి ఏదో తెలియని స్థితిలో ఈ దారుణానికి ఒడిగట్టినాడని చెప్పేసి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఒక కథనైతే అల్లినారనమాట. సరే అంటే వాడు గుడే కనపడుతుంది, ఇంకేం కనపడదా? అంటే వాడు గుడే కనపడుతుంది, ఇంకేం కనపడదు ధ్వంసం చేసేదానికి. వాడు మళ్ళీ వాడు పిచ్చోడు అని చెప్పేసి మాకు చెప్పి ఎరుపప్పులను చేస్తా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు, పిచ్చోళ్ళం కదా. ఏమిరా స్వామి, ఏమిరా నాయన. సరే ఇక తృణమూల కాంగ్రెస్ నాయకులు మాట్లాడతా అసలు కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసింది హిందువులేనని ఈ దారిని చూడండి. హిందువులే కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసి సింపతి కోసం ఎదురు చూస్తున్నారంట. దిక్కుమాలి స్టేట్మెంట్ ఇచ్చారు. కనీసం అమ్మవారి పాదాల మొక్కడం తప్పనిచ్చి కనీసం ఏ ఆలోచన చేయగలుగుతారా హిందువులు? ఎంత దారుణంగా ఇదే. అయితే ఈ ఘటనలపైన పశ్చిమ బెంగాల్ హిందువులు మాత్రం రగిలిపోతారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వచ్చే సంవత్సరం జరిగేటటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీకు కర్రు గాల్చి వాత పెట్టడానికి బెంగాల్ హిందువులు అయితే సిద్ధంగా ఉన్నారు. తప్పు చేసినవాడు, పాపం మూట కట్టుకునేవాడు ఎవడు కూడా బాగుపడ్డాడు, ఎవడు కూడా బతికి బట్టకట్టాడు. దాంట్లో వేరే మాటేలే. నిన్న కూడా చూశాను నేను, హైదరాబాద్లో ఒక చోట శివుని విగ్రహాన్ని కాళ్ళతేసి తొక్కి అక్కడ శివాలయంలో ఉండేటటువంటి ఆ పూజా సామాగ్రిని దొంగిలించుకోపోయినారు. ఖచ్చితంగా ఆ చేసిన వాళ్లకు, దాన్ని మోసే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఆ పాపం అనేది చుట్టుకుంటుంది, కొట్టుకుంటుంది, అనుభవిస్తారు. దాంట్లో రెండో మాట అనేది లేదు. అది విషయం అయితే ఖచ్చితంగా నేను మళ్ళా చెప్తున్నా చివరిసారిగా, కులం అనేది కాదు, మన ధర్మం అనేది ముఖ్యం. హిందువులందరం బాగుంటే అన్నీ బాగున్నట్లే. మన దేశం బాగుండాలా, మన ధర్మం బాగుండాలా. ఈ రెండు బాగుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. లేదంటే మళ్ళీ బానిస బతుకులే. దీంట్లో అయితే మార్పు లేదు. మీకంతా బానిస బతుకులు ఇష్టం అంటే మీకు నచ్చినట్టు కానివ్వండి, అంతే. దాంట్లో వేరే మాట కూడా లేదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.